హాయ్! హలో! నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 14 డిసెంబర్ 2025కి సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు వర్తబుల్ అనిపిస్తే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా? కిక్ ఇచ్చావు మెస్సీ. దిగ్గజ ఆటగాడి మాటతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం. ఫుట్బాల్ స్టార్తో కలిసి ఆడిన సీఎం రేవంత్ రెడ్డి. ఎగ్జిబిషన్ మ్యాచ్లో అపర్ణ మెస్సీ. సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం. నెక్స్ట్, మున్ముందు అన్ని ట్రిపుల్-పి విద్యాసంస్థలే. దేశవ్యాప్తంగా ఇదే విధానంలో మంజూరు చేస్తున్న కేంద్రం. రాష్ట్రంలో ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభం. చూడండి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభం. త్వరలో ఏఐ యూనివర్సిటీ కూడా ఏర్పాటు. పరిశ్రమలతో అనుసంధానం, నైపుణ్యాల పెంపే లక్ష్యం. నెక్స్ట్, రెండో దశ పంచాయతీ పోరు నేడే. 3,911 సర్పంచి, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు. నెంబర్స్ అడుగుతుంటారు చూడండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హ్యూమాపై అనిశ్చితి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ముందుకు సాగడంపై అనుమానాలు. ఆసక్తి చూపని గుత్తేదారులు, బ్యాంకర్లు. నెక్స్ట్, సంక్రాంతికి అదనంగా 411 ప్రత్యేక రైళ్లు. నేటి ఉదయం 8 గంటల నుంచి ముందస్తు బుకింగ్. నెక్స్ట్, వచ్చేస్తుంది శ్రీహరి ఏఐ సేవ. భక్తులకు ఏఐ చాట్ బాట్ సేవలు 15 రోజుల్లో అందుబాటులోకి. 13 భాషల్లో సమాచారం, క్షణాల్లో సమాచారం. నెక్స్ట్, మెస్సీ మెస్మరైజింగ్ తెలంగాణ. 57 ఏళ్ల వయసులోనూ యువ ఆటగాళ్లతో పోటీపడ్డ సీఎం. అభిమానుల్లో జోష్ పర్యటన విజయవంతం. కోల్కతా ఘటన నేపథ్యంలో ఆందోళన. హైదరాబాద్లో ప్రశాంతంగా పూర్తయిన ఈవెంట్. నెక్స్ట్, భారత్పై 50% సుంకాల రద్దు కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టిన 3 చట్టసభ సభ్యులు. నెక్స్ట్, బిర్సా ముండా పోస్టర్ల ప్రదర్శన. మహారాష్ట్రలోని పూనాలో ఫెర్గుసన్ కళాశాలలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో అతిపెద్ద పోస్టర్ల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నమోదైనట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డు న్యాయ నిర్ణేత స్వప్నిత్ డాంగ్రీకర్ శనివారం ప్రకటించారు. న్యాయ నిర్ణేత ఎవరు? స్వప్నిత్ డాంగ్రీకర్. నెక్స్ట్, గిరిజన పదులతో కూడిన 1678 పోస్టర్లను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. నెక్స్ట్, ఉక్రెయిన్పై రష్యా దాడులు. స్కోస్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్. నెక్స్ట్, కోల్కతాలో మెస్సీ పర్యటనలో గందరగోళం. హైదరాబాద్లో సూపర్ సక్సెస్. సంస్థలు సైబర్ భద్రతను బలోపేతం చేసుకోవాలి. మేనేజ్ ఇంజన్ టెక్నాలజీ డైరెక్టర్లతో మానస్ ప్రభు. నోబెల్ గ్రహీత నర్గిస్ మహ్మద్ అరెస్ట్. 92 కోట్ల విలువైన నక్సల్ ఆస్తులు జప్తు. వారి ఆర్థిక మూలాలు దెబ్బతీశాయన్న కేంద్రం. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాము. భారత తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా దేవ్ సింగ్ పాటిల్. నెక్స్ట్, భారత తొలి మహిళా ప్రధాని ఎవరు? ఇందిరాగాంధీ. థర్డ్, భారత మొదటి మహిళా సీఎం ఎవరు? సుచేత కృపాలిని. ఈరోజు వీడియోలో క్వశ్చన్స్ చూద్దాము.
ఫస్ట్, భారతదేశంలో తీరరేఖ గల రాష్ట్రాలు ఎన్ని? నెక్స్ట్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? థర్డ్, దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది? మీకు వీటికి ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు అంటే కొంచెం ఐడియా ఉంటది కదా! మీరు కామెంట్ చేయడానికి టైప్ చేసినప్పుడు కొంచెం చదివిన దానికంటే రాసిన దానికే ఎక్కువ గుర్తుంటదంటే అంటారు గదా! మీకు ఎక్కువ గుర్తుంటది. మీకు కూడా తెలుసని నాకు ఇంతమంది తెలుసని నాకు కొంచెం సాటిస్ఫాక్షన్‌గా ఉంటది కదండీ! మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి గూడా యూజ్‌ఫుల్ అవుతుందనే నా విన్నపం. థాంక్ యూ. బాయ్.